నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్. నేను సాయి. రైట్, ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాలు ఊగిసలాడుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే కనుక రూపాయి భారకం విలువ 96గా ఉంది. ప్రస్తుతం కోల్ ఇండియా, అలాగే హెచ్సిఎల్ టెక్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, జియోఫిన్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతాయి. ఇక హెచ్డిఎఫ్సి లైఫ్, అలాగే ఇండిగో, భారతీ ఎయిర్టెల్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $85గా ఉంది. స్టాక్ మార్కెట్ లాభాలకు కారణాలేంటి? ఇక ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు? ఇక ఈ సమయంలో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చర్చ. సో ఈరోజు మార్కెట్ ప్లేస్లో సంబంధించి కూడా కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీకు సంబంధించి కూడా స్టాక్ మార్కెట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక, లేకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, లేకపోతే ఎలా ఉంది మార్కెట్ పల్స్ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎందుకంటే మంచి మంచి లాస్ట్ రోజు మంచి పెరిగింది కదా. సో లాస్ట్ డే వీకెండ్ లో కొంచెం షేర్ మార్కెట్ చూపందుకున్నాయి అనుకోవచ్చు కదా. అంటే ఓవరాల్ గా చూస్తే ముందు 4 రోజులు ఇదైంది కదా. టోటల్ గా నిఫ్టీ చూస్తే 174 పాయింట్స్ ప్లస్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ -54 నామినల్ అంటే ఫ్లాట్. సెన్సెక్స్ ఏమో మీకు 644 పాయింట్స్ ప్లస్ ఈ వారానికి చూస్తే. ఈ వారానికి ఈ కొంచెం ఈ రోజు లేకపోతే మొత్తం మైనస్ లో ఉంటాయి మొత్తం. సో షార్ట్ మొత్తం కవరింగ్ వచ్చిందంటే షార్ట్ కవరింగ్ రావచ్చు. దేనికి అంటే మేజర్ ఐటీనే. ఐటీ నిజంగా అసలు ఐటీ ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ అనుకోవచ్చా అంటాడు. ఎందుకంటే బాగుండదు, చండాలంగా ఉంటుంది, ఏ ఇబ్బంది పెడుతుంది అసలు ఐటీ. అసలు వదిలేసేయండి, నాన్ ఐటీ చూసుకోండి, ఐటీ అసలు చండాలం వదిలేసేయండి అని అనుకున్నారు. రిజల్ట్స్ బాగుండవు నా ఉద్దేశం. అంటే ఎట్టి పరిస్థితుల్లో టీసీఎస్ ఒక జలక్ ఇచ్చింది అందరికి. సో ఇట్లా ఉంటుందా, ఐటీలో కూడా ప్రాఫిట్లు ఇంత వచ్చినాయని గైడెన్స్ బ్రహ్మాండం ఉంది. సో ఫెంటాస్టిక్. దాని వల్ల మిగతా అందరికి అసలు అంటే ప్రాణం లేచి ఇచ్చినట్టుంది. మొత్తం ఐటీ మొత్తం లేచి పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. సో మంచి వాల్యూ బయింగ్ అవుతుందా అంటే వాల్యూ బయింగ్ అవుతుంది. ఇట్స్ రైట్ టైం అని ఓ రకంగా. ఎందుకంటే బాగా కొట్టేశారు కదా, విపరీతంగా కొట్టారు. మరీ % అయితే మరి ఇంకా 0 అయిపోదు కదా, 60, 70, 80 పోదు కదా. 50% అంటే మాక్సిమం బాగా పడింది. బయట ట్రంప్ వ్యాఖ్యలు అలా ఉన్నప్పటికీ కూడా భారత మన స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్స్ కూడా మొత్తం మీద కొంచెం లాభాల బాట. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఐటీలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కోస్పీ కానీ గ్లోబల్ మార్కెట్స్ లో బాగా పెరిగింది కదా. కోప్సీ కొరియన్ మార్కెట్ అయితే 300% పెరిగింది. మరి అది ప్రాఫిట్ బుకింగ్ ఎంత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో ఏ మంచి వాల్యూస్ లో ఉన్నాయి, సో బీట్ అండ్ డౌన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇండియాలో కొందాం ఉద్దేశం వచ్చినట్టుంది. సో అటు నుంచి షిఫ్ట్ కొంత అమౌంట్ వస్తుందేమో అనిపిస్తుంది. అందుకనే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అంటే ఐటీలో మామూలుగా బ్రాడర్ మార్కెట్ చూస్తే ఇవాళ మైనస్ లోనే ఉంది. ఏం సపోర్ట్ లేదు అసలు. కేవలం లార్జ్ క్యాప్ సపోర్ట్ ఉంది. లార్జ్ క్యాప్ తీసుకునే దాని ప్రకారం రిలయన్స్ రిజల్ట్స్ ఉన్నాయి 4 o'clock కి. బాగానే ఉండొచ్చు అనేది రిలయన్స్ కూడా నిలబెట్టింది మార్కెట్ ని ఒక రకంగా చూస్తే. రేపు సాటర్డే 5 బ్యాంక్స్ ఉన్నాయి కంటిన్యూస్ గా. ఎందుకంటే మేజర్ బ్యాంక్స్ ఇది యాక్సిస్ బ్యాంకు, క్యాన్ఫిన్ హోమ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిసి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, పంజాబ్ బ్యాంకు, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఎస్ బ్యాంక్ అంత చేయాల్సిన పని లేదు. ఎన్ని బ్యాంకులు ఉన్నాయి. సో డెఫినెట్ గా బ్యాంక్స్ అన్ని. అందుకనే ఇవాళ 2 బ్యాంక్ నిఫ్టీ అసలు పడలా. నిఫ్టీ వాలటాలిటీ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ స్టడీగా స్ట్రాంగ్ కన్సిస్టెంట్ గా పోతూనే ఉంది. అంత డౌన్ సైడ్ రాలేదు. సో రేపు డైరెక్షన్ అంటే రేపు ఆ కెటలిస్ట్ బట్టి ఆ బ్యాంక్స్ రిజల్ట్స్ బట్టి డైరెక్షన్ మండే బ్యాంక్ నిఫ్టీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏదైనా బాగా వచ్చింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీని కూడా కొంచెం పైకి లాగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 24,102 ఎప్పుడైతే క్రాస్ అయిందో బులిష్ లోకి వచ్చినట్లు లెక్క అనుకున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ అనుకున్నాం 24,500. ఇప్పుడు 24,334 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఏదైనా మంచిగా వస్తే మటుకు మండే ఇంకో 100 పాయింట్లు ఈజీగా వస్తాయి కదా, 24,500 వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అది బాగాలేదు అంటే డౌన్ సైడ్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. మొత్తం మీద ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనుకోవచ్చు ఫ్రమ్ మండే? ఇప్పుడు ఫస్ట్ మీకు బాగా పడింది బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే మనకి మన వ్యూని బట్టి ఇండివిజువల్ ఎవరి వ్యూ ఉంటుంది. ఇప్పుడు నాకు లాంగ్ వ్యూ కావాలి అంటే ఐటీ కొనొచ్చు, ఎఫ్ఎంసీ కొనొచ్చు, ఫార్మా కొనొచ్చు, ప్లస్ మీకు హెల్త్ ఇది కొనొచ్చు, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా
మనకి టోటల్ గా ఏ కంట్రీ చూసినా మనది 40% ఇన్సూరెన్స్, మిగతాది లేదు. అసలు జనానికి 144 కోట్లు 40% ఇన్సూరెన్స్ అంటే అర్థం చేసుకోండి ఇన్సూరెన్స్ సెక్టర్ ఎంత ఎంత యా. కుషన్ ఉందో, ఎంత పెట్టడానికి ఎంత అవకాశం ఉందో. సో అలాంటిది కనుక ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా మీకు ఒక 10-20% 30% వచ్చింది అనుకోండి, గ్రోత్ బాగుంటుంది. అట్లా ఏ సెక్టర్ అయినా ఆ సెక్టర్ లో ఉన్నది ఇది ఆ ప్రోడక్ట్ కానీ డిమాండ్ కానీ ఉన్నప్పుడు, సో ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకుంటే మనకి నాకు టైం ఉంది, నేను 5 years ఇవ్వగలను, 10 years ఇవ్వగలను అంటే ఈవీస్ కొనొచ్చు, సోలార్ కొనొచ్చు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐఎస్ఎం అంటే మిషన్ గవర్నమెంట్ 2.4 స్టార్ట్ చేసింది. 1. దాంట్లోనేమో కొంచెం అంటే ఫ్యాబ్ ని దాంట్లో ఇది చేసుకోవడం, జాబ్స్ ఇది చేసుకోవడం, జాబ్ వర్క్ చేసి ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ ఇప్పుడు మనం ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం బయట కంట్రీ ఇది కాకుండా. అందుకే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని 2028 కి దే ఆర్ ద గేమ్ చేంజెస్, నో డౌట్ ఇట్ ఆల్. ఎందుకంటే మనకే కాదు, మనం చాలా మైన్యూట్ చిన్న చిన్నవి చేసేవాడు, అంత మేజర్ వచ్చేది కాదు నానోస్. ఇప్పుడు టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి బయట మన వాళ్ళు నేర్చుకొని డెఫినెట్ గా ఇక్కడ మొత్తం మనకే కాదు 2028 మనకే కాకుండా బయటికి చేసేది కూడా ప్లాన్ చేస్తుంది. అంటే పిఎల్ఐ స్కీమ్ కింద ఆ కంపెనీలకి ప్రమోషన్ చేస్తూ డిస్కౌంట్లు ఇస్తూ బాగా ఇస్తుంది. ప్లస్ ఇంకోటి ఫోన్లు, మనం వాడే ఫోన్లన్నీ చైనా OnePlus కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, Vivo Plus ఉన్నాయి కదా, ఇప్పుడు 99% ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు మనం కొనుక్కునే ప్రతి ఫోన్ కూడా మేడ్ ఇన్ ఇండియానే. సో ఈ చేంజెస్ వస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రమోషన్ అనేది అది మోడీ గారి ఇది బాగా ప్రమోషన్ అవుతుంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, మనకి ఫార్మా సెక్టర్ తీసుకుంటే మనకి సిడిఎంఓ తక్కువ, ఏపీఐ ఇలాంటివి తక్కువ, మన చైనా నుంచి తెచ్చుకుంటాం. 74% చైనా నుంచి తెచ్చుకుంటాం. సో ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్ బల్క్ ప్రోడక్ట్ తెచ్చుకొని ఒక ప్రోడక్ట్ ఆ మెడిసిన్ చేసి టాబ్లెట్స్ కానీ అట్లాంటివి చేసి వాళ్ళకి పంపిస్తాం, యుఎస్ కి పంపిస్తాం. యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మందే. సో డెఫినెట్ గా సో అలా అక్కడి నుంచి మనకి తెచ్చుకొని చేస్తాం. అప్పుడు 40 కంపెనీస్ యుఎస్ లో ఉన్న కంపెనీస్ చైనాకి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వదిలేశారు కదా, సర్వీస్ ఓరియంటెడ్ మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ట్రంప్ వచ్చి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, ఇప్పుడు మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేస్తాను, ఎప్పుడు పట్టాను, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 40 ఏళ్ళు పట్టింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి కొన్ని కంపెనీలు, ఆ 40 కంపెనీలు ఒక 10 కంపెనీలు కనీసం ఒక 5 కంపెనీలు ఇక్కడికి వచ్చి ఏపీఐ మనకు మొదలుపెట్టినా ఫార్మా సెక్టర్ కూడా ప్లెజర్ అంటే జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక విధంగా మీరు అన్నట్టుగా ఫార్మా రంగానికి సంబంధించి చూసుకున్నాను మరి. సో ఆటోమొబైల్ రంగానికి కానివ్వండి, లేకుంటే టెక్ కంపెనీ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టేటటువంటి ఈ మదుపర్లు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటంటారు? ఎప్పుడైనా సరే మనకి ఆ ప్రోడక్ట్ సేల్స్ బాగుంది, అవి స్టాక్స్ ఎంత హైలో ఉన్నాయా లోలో ఉన్నాయా, అంటే రీసెంట్ రన్నింగ్ లో జూమ్ అవడానికి రెడీగా ఉందిగా, బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉన్నాయా, లేదా కన్సిస్టెంట్ గా సేల్స్ ఉందా. ఇప్పుడు ఆటో సేల్స్ చూస్తే కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉన్నాయి. సో ఈవీస్ కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫసల్ ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ బళ్ళు కాకుండా ఈవీస్ కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. ఏది 1,00,000 డిస్కౌంట్ అన్నారు. దాంతోపాటు ఇంకా మీకు మనకి ఆ ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలంటే గవర్నమెంట్ కూడా పునరాలోచించి కొంచెం ఆ డిస్కౌంట్స్ అనేది కొంచెం పెంచితే మొత్తానికి బయటకు వస్తాం. అప్పుడు ఈ ఆయిల్ కంట్రీస్ ఏదైనా ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఈ ఆయిల్ కోసం మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేస్తాం, లేకపోతే ఇంకొక ఇట్లాంటివి ఉంటాయి కదా చోక్ పాయింట్స్, ఆ చోక్ పాయింట్స్ క్లోజ్ చేసినా మనకి బిందాస్ తడుగుంటేసి కూర్చోవచ్చు, నో డౌట్ ఇట్ ఆల్. అసలు ఆయిల్ మీద ఆధారపడాల్సిన పని లేదు. స్ట్రాటజిక్ ఆయిల్స్ రిజర్వ్స్ కొంచెం పెంచుకొని మనకి 1-2 months నుండి మేజర్ ఈవీస్ మీద వచ్చేస్తే అసలు తొనకాల్సిన పని లేదు, వెనకాల్సిన పని లేదు. సో ఈ గవర్నమెంట్ అదే పనిలో ఉంది. సో డెఫినెట్ గా మంచి అవకాశం ఉంది. ప్లస్ మీకు ట్రైన్స్ కూడా మీకు ఫెంటాస్టిక్ ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తోనే ఇవాళ ఒక ట్రైన్ స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్ లో ఏంటంటే అసలు ఆయిల్ అవసరం ఉండదు, గ్రీన్ హైడ్రోజన్ తోనే మొత్తం నడిచేటట్టు ఉంది, అంటే పొల్యూషన్ లెస్. సో డెఫినెట్ గా ప్లాట్ఫామ్ అనేది ఇదివరకు లాగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మారేది, ఒక దశాబ్దం పడుతుంది ఏదైనా మారాలంటారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. 5 years లోనే ప్లాట్ఫామ్ బాగా చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పటి 70 years లో చేంజ్ అనేది ఇప్పుడు తొందరగా ఎవ్రీ 5 years లో కూడా ర్యాపిడ్ చేంజెస్ ఉంటాయి. సో రైల్వేస్ కూడా విపరీతంగా ర్యాపిడ్ చేంజెస్, రైల్వే స్టాక్స్ కానీ వాటిలో కూడా ఎవరైనా సరే
వాళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఉన్నట్టు తయారు చేస్తారు వాటికి ఛార్జెస్ పెంచుతారు. మనం చూసాం కదా బ్యాంకులు ఇదివరకు రూపాయి కూడా ఛార్జ్ చేసేది కాదు. ఎప్పుడైతే బ్యాంకులు ఛార్జ్ చేయడం, SMS ఛార్జ్ అంటారు, ఆ ఛార్జ్ అంటారు, ఈ ఛార్జ్ అంటారు, మొత్తం క్లయింట్ లో అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటే క్లయింట్ కి తెలియదు అసలు ఉన్నది. దాని నుంచి ఒక 10 రూపాయలు 12 రూపాయలు కట్ చేసుకుంటూనే ఉంటారు. సో మనకు తెలియదు ఎవ్రీ క్వార్టర్ ఇస్తే ఆ 10 రూపాయలు ప్రభు 7 గారు రూపాయలు నాకు ఒక మెసేజ్ వచ్చింది. హోల్డింగ్ ఆఫ్ SETL 300 క్వాంటిటీ ఎట్ రేట్ ఆఫ్ 208 ప్రైస్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. కెన్ ఐ అక్యుములేట్ మోర్ దెన్ కరెంట్ ప్రైస్ అని చెప్పేసి పెట్టారు. సో ఏమంటారు? ఏదండి స్క్రిప్ట్ ఏంటి? 1 సెకండ్. SETL స్టిల్ SETL 300 చెప్తాను. SETL స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇదేంటంటే ఫార్మా కంపెనీస్ కి ఇట్లాంటి వాటికి జనరల్ గా ఫర్నెస్ లో గ్లాస్ కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్నెస్ ఉన్నప్పుడు అది ఇది అవ్వకుండా గ్లాస్ కోటింగ్ చేస్తారు కదా. ఇది ఇదివరకు 2 కంపెనీలు ఉన్నాయి. GMM పౌడర్ ఇంకో కంపెనీ ఉంది, మేజర్ అది నార్త్ సైడ్ ఉన్నాయి. సో ఇది ఒంగోలు సౌత్ నుంచి వీళ్ళు కొత్తగా వస్తున్నారు. సో వీళ్ళ గ్రోత్ కూడా ర్యాపిడ్ గానే ఉంది. సో ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కడా లేదు. గ్లాస్ తో ఫర్నెస్ మీద చేస్తే ఫార్మా కంపెనీస్ అందరికి ఈ ఏవైతే ఇండస్ట్రీలు ఉంటాయో వాళ్ళకి అవసరమైన ఫర్నెస్ ఉన్న చోటల్లో ఈ గ్లాస్ కోటింగ్ వేస్తారు. సో లాంగ్ టర్మ్ కి పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళు ఫార్మాస్యూటికల్ కంపెనీని ఎక్కువ టార్గెట్ చేశారు. సో డెఫినెట్ గా ఈ రీసెంట్ కాలంలో బాగా పెరిగింది. అంటే ఎక్కడ మీకు 120 ఎక్కడ 280 ఎక్కడ, కానీ వాళ్ళ కన్సిస్టెంట్ గా ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఫార్మాస్ కంపెనీస్ కూడా ఇక ముందు కూడా వస్తాయి, గ్రోత్ వస్తాయి అనుకున్నాం కదా. అలాంటప్పుడు మరి వర్క్ ఎక్కువ అంటారు కదా, ఆర్డర్స్ బట్టి ఆర్డర్స్ కంప్లీట్ చేస్తూ ప్రాఫిట్స్ వస్తుంటే కన్సిస్టెంట్ ఇది ఉంటే మంచి కంపెనీ. ప్రస్తుతానికి మనం రీసెంట్ గానే డెవలప్ అయింది, అంతకు ముందు అంత సీన్ లో ముందుకు రాలేదు. సో రీసెంట్ జస్ట్ 1-2 months నుంచే బాగా ఫ్లరిష్ అవుతోంది. సో ఇక మనం ఎందుకంటే ఏ కంపెనీ అయినా 2 months లో విపరీతంగా పెరిగిపోయింది, అమ్మో ఇక కొనేద్దాం అనేది అంత భయపడాల్సిన పని లేదు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వద్దు. కంపెనీ ఎప్పుడైనా కన్సిస్టెంట్ గా ఉండాలా, గ్రోత్ ఓరియంటెడ్ ఉండాలా. 2 నెలలు సంవత్సరం బాగా వచ్చిన తర్వాత సతికిలో పడితే కష్టం కదా. సో అందుకనే వాళ్ళకి మనం ట్రాక్ చేసుకోవాలి. ఒక 6 months ట్రాక్ చేస్తే వాళ్ళు కన్సిస్టెంట్ గా ఏమైనా ఇస్తున్నారా, గ్రోత్ ఓరియంటెడ్ అంటే డెవలపింగ్ ఉందా, ప్రొజెక్షన్ బాగుందా, మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ బాగుందా, గైడెన్స్ తో పాటు వాళ్ళు ప్రాఫిట్స్ మార్జిన్స్ పెంచుతున్నారా లేదా, ఇవన్నీ ఉంటాయి. సో మనం 6 to 1 year టార్గెట్ పెట్టుకుంటే ఆ మేనేజ్మెంట్ యొక్క వ్యూ మనకు తెలుస్తుంది. లేదా కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి, కంపెనీ కాన్ఫరెన్స్ కాల్స్, దాంట్లో మనం వింటే ఆ కాన్ఫరెన్స్ మీటింగ్ పాయింట్స్ అన్ని మనకు వస్తాయి. సో ఈ మనీ కంట్రోల్ లో కానీ వాటిల్లో కానీ ఉంటాయి, ఫుల్ డేటా ఉంటుంది. ఆ డేటాలో కనుక వాళ్ళు ఇచ్చే ప్రొజెక్షన్ కనుక కరెక్ట్ గా కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉంది అనుకుంటే డెఫినెట్ వీ కెన్ బై. ప్రెసెంట్ అయితే ఇప్పుడు బాగా పెరిగింది, ఆర్డర్స్ బాగున్నాయి, బాగా పెరిగింది. ఇది మంచి అంటే డిమాండ్ ఉన్న ఇది కాబట్టి సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో వేదాంత సంబంధించినటువంటి కరెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటారు కోచ్? ఏమండి వేదాంత కరెంట్ లెవెల్స్ ఇప్పుడు మళ్ళీ 700 లాంగ్ టర్మ్ లో రాదా అంటే రాదని చెప్పలేము, రావచ్చు. డౌన్ ట్రెండ్ లో కొంచెం మీకు బాగా ఇదైంది కాబట్టి ఈ రీసెంట్ 1:1 అవి కూడా ఇచ్చారు. మిగతా కంపెనీలు వేరే కూడా వచ్చినాయి, వేరే కూడా ఇచ్చారు. అవన్నీ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి అనుకోవచ్చు. 2% పడింది, వాళ్ళు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఎవరన్నా కొనుక్కుందాం, కొత్తగా కొనుక్కుందాం అనుకున్నాడు కొంచెం ఆగచ్చు. ఆల్రెడీ ఉంటే గనక మీకు భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్నగా డౌన్ అవుతుంది, పడే కత్తిని పట్టుకోకూడదు కాబట్టి లెట్ ఇట్ ఫాల్, పడినివ్వండి. పడిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ కంపెనీలో అప్పటి న్యూస్ ని బట్టి ఏదైనా స్ట్రాంగ్ కెటలిస్ట్ ఉందనుకోండి, అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ICICI బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్ఎల్స్ బజాజ్ కి సంబంధించిన ఫైనాన్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి షేర్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఏదండి? బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించింది, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, భారతి ఎయిర్టెల్స్. బ్యాంకులు బానే ఉన్నాయి. మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే ఫస్ట్ మూమెంట్ వచ్చేది, ఫస్ట్ లెగ్ లో ఫస్ట్ వరుసలో ముందుండేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సైడ్. సో మీకు అందుకని ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ తెలిసిందే కదా బ్యాంకుల్లో మనకి ఇది అకౌంట్లు అనేది విపరీతంగా కాసా అకౌంట్స్ పెరిగిపోతున్నాయి. సో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కట్టింగ్స్ కూడా పెరుగుతున్నాయి కదా. ప్రతి అకౌంట్ ఏదో రకం కట్ చేసుకోవడం బ్యాంక్ మంచి ఇన్కమే కదా. సో డెఫినెట్ గా అట్లా ఎక్కువ ఈ అకౌంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి సో
అవుట్పుట్ ఆర్బీఐ అవుట్పుట్ కూడా ఇచ్చింది, బ్యాంక్స్ నుంచి రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఆ రిపోర్ట్ కూడా పాజిటివ్ ఇచ్చింది. ప్లస్ ఈ మధ్య కాలంలో బ్యాంక్ లో డాలర్స్ తగ్గుతున్నాయని చెప్పి బ్యాంక్స్ కూడా $50 బిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఎఫ్సిఎన్ఆర్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేసింది. అది రేపు మీటింగ్, మన పార్లమెంట్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రోజు ఆ బిల్లు పెడతారు. అది పాస్ అయిందంటే ఆటోమేటిక్ గా మీకు ఇది అవుతుంది, అంటే రైట్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్. ప్రభు గారు, అనదర్ మెసేజ్ కూడా వచ్చిందండి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కానివ్వండి, అండ్ సన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆదాని పవర్స్ లిమిటెడ్ కొంచెం మైనస్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి షేర్స్ ఉంచాలా లేకపోతే సేల్ చేయాలని అడుగుతున్నారు. అంటే ఆ చూస్తే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టెంట్ గా షార్ట్ టర్మ్ కన్నట్టు. యా, సో జనరల్ గా అసలు మనం ఎక్కడ కొన్నాం, ఏ రేట్ లో కొన్నాం, ఇంకా డౌన్ అవుతుందా, ఏ లెవెల్స్ వరకు రావచ్చు అనేది ఉంటది. అంటే ఎవరన్నా ఇస్తున్నప్పుడు ఎస్ నేను ఈ రేట్ లో కొన్నాను, ఇక్కడ వెయిట్ చేయొచ్చా లేదా. ప్రస్తుతం ఎల్ఐసి ఇన్సూరెన్స్ అంటే జనరల్ గా ఇట్స్ అండర్ వాల్యూ. గవర్నమెంట్ కి ఎప్పుడన్నా మార్కెట్ పడిన ఎప్పుడన్నా మంచి సర్ప్లస్ ఉన్న ఇది కదా, కొనమంటే టకటగా కొంటారు. చూసాం కదా అదాని కానీ వాటిలో ఎంత ఇది కొన్నారు. సో అట్లానే వాల్యూ ఇది యాక్చువల్ గా. సో ఇంకా అసలు యాక్చువల్ 5,000 6,000 ఉండాలి. సో మూవ్మెంట్స్ తక్కువ. సో అంటే ఎవరైనా సరే అంత మూవ్మెంట్ లేని దానిలో ప్రస్తుతం పెట్టుకోవటం కంటే ఫర్దర్ గా ఎప్పుడన్నా మూవ్మెంట్స్ వచ్చినప్పుడు లెవెల్స్ క్రాస్ అయినప్పుడు మేబీ 900 కి ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఉంది, 435 ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎఫ్ 600 అంటే 900 తగ్గి 600 దాకా వచ్చి 900 వచ్చి మళ్ళీ వస్తుంది. మళ్ళీ 900 రావాలంటే ఎంత టైం పడుతుంది. సో ఆల్రెడీ ఉంటే మనకు తప్పదు, ఉంచుకోవచ్చు. డివిడెండ్ పరంగా డివిడెండ్ బాగానే ఉంటుంది. డివిడెండ్ ఓరియంటెడ్ స్టాక్ అనుకోవచ్చు అండి, గ్రోత్ ఓరియంటెడ్ కాదనుకోవచ్చు. ఎట్ లాస్ట్ గోల్డ్ అండి ప్రభు గారు, గోల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది, అసలు పెట్టాలా వద్దా, అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్పుడే పెరిగినప్పుడు ప్యానిక్ అవుతున్నారు, తగ్గినప్పుడు షేర్స్ పెడుతున్నారు. సో ఏంటి, గోల్డ్ ధర తగ్గుతుందా మళ్ళీ పెరుగుతుందా? సో కొంచెం స్వల్పంగా తగ్గినట్టయితే తెలుస్తోంది. మీకు 140 573 అవును, మనం 140 to 150 అనుకున్నాం. ఇవాళ ఎక్స్చేంజ్ లో 1,40,573 225 పాయింట్స్ ప్లస్. అదే 518 పాయింట్స్ మైనస్ 2,50,495. అంటే 220 కట్ కాదనుకున్నాం. సిల్వర్ కూడా కట్ అయింది, ఎందుకంటే ఎక్కువ వాలటాలిటీ సిల్వర్ లో కనపడుద్ది కదా. సో అందుకని ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నోళ్ళు ఉంటారు కదా, 1,00,000 లో 150 లో కొన్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి కొంచెం భయంతో కొంచెం అమ్ముతారు. సో అట్లా పొజిషన్స్ కూడా ఫ్యూచర్స్ లో పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ పడుతున్నప్పుడు ఇంకా తీసుకుందాం, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని ఉంటుంది. లేదా ఫ్రెష్ గా పడుతుంది కాబట్టి షార్ట్ కొట్టి తీద్దాం అని ఉంటుంది. అట్లా ఉండే వాళ్ళు ఎక్కువ కొంత పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇంకా 140 కట్ అయితే నెక్స్ట్ లెగ్ 136 137. అక్కడ ఇంటర్నేషనల్ కూడా అంతే, 4,000 కట్ అయింది. 4,000 కట్ అయితే డౌన్ అనుకున్నాం, 3,998. సో అక్కడ 3,700 దాకా రావచ్చా అంటే డౌన్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంకో 10% మనకు తీసేయాల్సి ఉంది కదా, అక్కడ ట్రెండింగ్ డౌన్ ఉంది. సో ఇప్పుడు అక్కడ నిన్నటి దాకా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారని ఉద్దేశం. అక్కడేమో ఇన్ఫ్లేషన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోగానే పీపీఐ ఇండెక్స్ కూడా మంచిగా డౌన్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, 29 లో ఈ నెల 29 ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్ లో కట్ చేస్తారు 25 బేసిస్ పాయింట్, ఎంత 50 బేసిస్ కట్ చేస్తారు. సో కట్ చేస్తారు అనే ఫీలింగ్ మార్కెట్ కి వచ్చింది కాబట్టి ఇప్పుడు అది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా, అంటే పెంచినప్పుడేమో తగ్గుతాయి కాబట్టి తగ్గించినప్పుడు కొంచెం పెరుగుతాయి. సో అందుకనే 140 to 150 రేంజ్ లోనే ఉండొచ్చు కొంచెం. సో మళ్ళీ ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు తగ్గిస్తారనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం మూవ్మెంట్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్. ఏదైనా రేంజ్ బాగుంది. ఎట్ లాస్ట్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర వచ్చేసి $85 ఉంది. సో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి మళ్ళీ, ఎందుకంటే మీరు వచ్చినంత సెటిల్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నేను రాకపోతే బాంబులు వేస్తాను, మిసైల్స్ వేస్తాను. ఎట్ లాస్ట్ ట్రంప్తో అయితే పెద్ద తలనొప్పి వచ్చిందంటారు. అది అంటే పరాకాష్ట అనుకోవచ్చు ఇంకా. ఎందుకంటే మీరు రాకపోతే ఈ బాంబులు వేస్తానంటే ఏంటి అసలు అది. సో ఇంకెందుకంటే ఎట్టి పరిస్థితులు అంటే విపరీతమైన టెన్షన్ అనుకోవచ్చు. ఆయనకి ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలి, పైనుంచి ప్రెజర్ ఉంది. సో అటు నుంచి రమ్మంటే నేను రాను, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు ఏం అంటారు వాళ్ళు, పెరగట్లేదు. సో ఆయనకి ఏం అర్థం కావట్లా. అంటే అభిమన్యుల్లో బయటికి రావడానికి అసలు సెటిల్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సో మొత్తానికి ఏదైతే సీజ్ ఫైర్ ఉంది కాబట్టి ఆగింది కాబట్టి సంతోషం, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సీజ్ ఫైర్ కి ఒక రకంగా ఒప్పుకున్నారు. సో అగ్రిమెంట్ చాలా ఇబ్బంది అయ్యేది మీరు అన్నట్టుగా. అగ్రిమెంట్ అవడానికి ఇప్పుడు అగ్రిమెంట్ చేయదు. ఎందుకంటే వాళ్ళు కూడా క్రూడ్ ఎక్కువ అమ్ముకోవాలి కదా. ఇప్పుడు 85 ఉంది, 69 దాకా వచ్చింది కదా.
ఇప్పుడు 85 లో అమ్ముకుంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఆ ఇష్యూ అలా పెంచుతా ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏం చేయకపోతే ఈయన ఏదో ఒకటి ఇష్యూ ఒక బాంబు వేసి వాళ్ళే వేసారని చెప్పడం కూడా ఉంటుంది కదా, చూస్తున్నాం మనం చాలా. సో ఇవాళ అందుట్లో ఫ్రైడే, ఇవాళ సాయంత్రానికి ఏం చెప్తారా అనేది మార్కెట్ కూడా ఈగర్ గా చూస్తోంది. ఏదైనా నెగిటివ్ గా ఏదైనా చెప్తారో, బయటకు వచ్చి పాజిటివ్ గా మాడతారా, నెగిటివ్ గా మాడతారా, ఇవాళ ఈవినింగ్ 7 o'clock మనం అబ్జర్వ్ చేయొచ్చు. సంథింగ్ న్యూస్ విల్ కమ్, ఏదో ఒకటి. సో ఏదో పడేసినా ఒకటి మళ్ళీ వస్తుంది. మండే. అది చావు కబరా లేకపోతే మంచి కబరా చూడాలి. అంటే ఇప్పుడు అటాక్ చేసేది అంత ఏం కనపడట్లేదు, కానీ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ బెదిరించడాలు అవి ఎక్కువ ఉంటాయండి యా, అంతే. ఆ, ఏదో ఒకటి ఎక్కడో చోట సెటిల్ కావాలి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెనక్కి రావాలి అంతే. వాళ్ళు 600 కాదు, 900, $1,000 బిలియన్ ఇవ్వాలి. వాళ్ళు అడిగింది, అది వాళ్ళు అంటారు ఏది చూడండి, అడిగితే అది పొంగన లేక పొగబెట్టారన్న టైప్ లో. అంతే అంతే 100% అదే అవుతుంది. కానీ మనకి మన మార్కెట్ Q1 మీద ఆధారపడింది. సో ఇది లైట్ తీసుకుంది అనుకోవచ్చు ఒక రకంగా, ఇది వారిని లైట్ తీసుకుంది అనుకోవచ్చు. ఆయన ఎన్నన్నా తెలుస్తుంది కదా, ఓ రోజు సాయంత్రం ఒకటి, మార్నింగ్ ఒకటి. సో అందుకనే మన Q1 రిజల్ట్స్ బట్టి రేపు బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకుల ఎఫెక్ట్ బట్టి మండే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ మార్కెట్ ప్లేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద ఇటు స్టాక్ మార్కెట్లో కాస్త లాభపడ్డానికి వచ్చి, బట్ కొంచెం బ్యాంకింగ్ రంగం కానివ్వండి, కొన్ని షేర్ల మట్టుకు చూసుకున్నట్టయితే కొంచెం లాభాల్లో నడిచినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో చూద్దాం. సో వీకెండ్ కాబట్టి, సో సోమవారం నుండి ఎలా ఉండబోతోంది, ఏంటి అసలు మదుపరులు ఏ విధంగా ఆసక్తి చూపుతారో, అలాగే స్టాక్ మార్కెట్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది, మరి ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు భారత షేర్ మార్కెట్లపైన ఎంత ప్రభావం పడుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి మార్కెట్ ప్లేస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఐ న్యూస్.